కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో చాలా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. చాలామంది పానిక్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం. మరి F1 వీసాల మీద వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ చదువుకోవడానికి మాత్రమే వచ్చారు, చదువుకోండి అంటూ ఈ మధ్య చేసిన విషయాలు కూడా చాలా మనం చూస్తూనే ఉన్నాము. మరి చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు అక్కడ ఎలా ఉండాలి, జాబ్ చేయొచ్చా, పార్ట్ టైం జాబ్ జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అయితే ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ మనం ఫేస్ చేయాలి అండ్ ఎంతవరకు వర్క్ చేయొచ్చు, వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి, ఈ విషయాలను డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు హైకోర్టు ఇమిగ్రేషన్ అండ్ పాస్పోర్ట్ అడ్వకేట్ పృథ్వీ గారు. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ. సార్, స్టూడెంట్స్ జనరల్గా ఇక్కడ నుంచి వెళ్ళి ఇంట్లో పేరెంట్స్కి బర్డెన్ తగ్గించడం కోసం కానివ్వండి, అక్కడ వాళ్ళ పాకెట్ మనీ మేనేజ్ చేసుకోవడానికి కానీ ఖర్చులు పార్ట్ టైం జాబ్ జాయిన్ అవుతూ ఉంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు పార్ట్ టైం జాబ్ జాయిన్ అవ్వచ్చా? అయితే ఎన్ని అవర్స్, అంటే ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఇప్పుడు F1 వీసా మీద వెళ్ళేటువంటి వాళ్ళు, అంటే ఈ స్టూడెంట్ వీసా మీద అక్కడ MS చేయటం కోసం కానీ లేకపోతే డిగ్రీ చేయటం కోసం వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్. యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా అంటే యూనివర్సిటీ డైరెక్ట్గా వాళ్ళు ప్లేస్మెంట్స్కి వెళ్ళేవాళ్ళు, డైరెక్ట్గా వాళ్ళు అక్కడ స్టూడెంట్స్కి జాయిన్ అయ్యేవాళ్ళు ఉంటారు. మా జీమాట్ కానీ ట్రోఫీలు కానీ రాసి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ స్టూడెంట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు కాలేజ్లో తీసుకునే స్ట్రీమ్ బట్టి ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ సెక్టర్లో వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే బయోకెమిస్ట్రీ బయోఫిజిక్స్లో వెళ్ళేవాళ్ళు కానీ, లేదా మెడిసిన్లో వెళ్ళేవాళ్ళు కానీ, డెంటల్లో వెళ్ళేవాళ్ళు కానీ, సైన్స్ అండ్ రీసెర్చ్లో వెళ్ళేవాళ్ళు కానీ, ఆ సంబంధించిన MS ఎడ్యుకేషన్కి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా స్టెమ్ సిస్టమ్ అంటారు. స్టెమ్ సిస్టమ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్. ఈ స్టెమ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో వెళ్ళిన వాళ్ళు ఏంటంటే అక్కడ ఎక్కువ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. మనకి ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నానమ్మా. ఈ స్టెమ్ సిస్టంలో కాకుండా అక్కడ జాబ్ చేసేవాళ్ళు అమెరికన్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇండియా అనేసరికి వన్ చైల్డ్ బార్న్ ఇంజనీర్ బార్న్, వన్ గర్ల్ చైల్డ్ బార్న్, ఒక డాక్టర్ బార్న్. ఇది మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఫాలో అయ్యేటో పద్ధతి. అందుకని మన ఇంజనీర్ కాలేజెస్ ఎన్నో చాలా ఇబ్బడిమబ్బడిగా ఉంటాయి. అందరూ ఇంజనీర్స్ ఎవరు అడిగినా ఏం చేస్తున్నారంటే, మీ అబ్బాయి ఇంజనీరా అని అడగకూడదు, మీ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిందా అని అడగాలి. అంటే మీ అబ్బాయి ఇంజనీరింగ్ కాదండి డిగ్రీ చేస్తున్నా అంటే వాడు ఇంకా ఎట్లా చూస్తారంటే, ఏంటి ఇంత దుర్మార్గం చేస్తున్నాడు, ఇతను తండ్రేనా అన్నట్టు చూస్తారు. తండ్రి అనేవాడు ఇంజనీరింగ్ చదివించాలి కొడుకుని, లేదా డాక్టర్ చదివించాలి. ఈ రెండు చదివించకపోతే క్షమార్హుడు కాదు. అందుకని వీళ్ళు MS చదివించేటప్పుడు వాళ్ళ మైండ్లో సెటిల్ ఉంటుంది. డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, అందరూ బీటెక్లో కూడా మళ్ళీ స్ట్రీమే, అందరూ CSE. కంప్యూటర్ సైన్సా మీ వాడు ఏం స్ట్రీమ్ తీసుకున్నారు, కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారంటే గుడ్ జాబ్. లేదు ఏం తీసుకున్నారు అంటే అదే IT. అదే లేదు అంటే ఏం తీసుకున్నారంటే త్రిబుల్ ఈనా, ఓకే. ఏం తీసుకున్నారు, ఎలక్ట్రికల్ తీసుకున్నారు. ఎలక్ట్రికల్ ఇంత తప్పు ఏం చేస్తారండి మీరు? అసలు ఏం చేద్దాం అనుకున్నారు, భవిష్యత్ ఏంటి, అట్లా పిల్లవాడిని నేను మొగ్గులో తింపేద్దాం అనుకున్నారా అన్న ఒక ఆలోచన మన ఏదో కొత్తగా జీన్స్ వచ్చేసింది మనకి. మనలో ఒక జీన్స్ ప్యాటర్న్ అది స్టార్ట్ అయ్యింది. ఐఎమ్ నాట్ క్రిటిక్ అపాన్ ఇట్. ఈ పిల్లల్ని MS చేయించడం కోసం జనరల్గా ఎక్కువ అబ్రాడ్లో అమెరికా చూస్ చేసుకుంటారు. అనేకమైన కంట్రీస్ ఉన్నాయి. జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉంది, యూరోపియన్ కంట్రీస్, ఇంగ్లాండ్ ఉంది, అండ్ దగ్గరలో ఉండేటువంటి కంట్రీస్ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ మెడిసిన్ అయితే మన చైనా ఉంది. వీటికి పంపించకుండా రష్యా ఉంది. వీటికి పంపించకుండా మ్యాక్సిమం ఎక్కువ మంది కొంచెం ఖర్చు అయినా పర్లేదు సప్పో చేసి వాడిని US MS చేస్తే వాడు సెటిల్, ఫర్ ఎవర్ సెటిల్, బిందాస్గా కూర్చోవచ్చు అన్న ఒక భావన అయితే ప్రతి పేరెంట్లో ఉంది. వీళ్ళకి ఇప్పుడు ట్రంప్ అనేవాడు ఒక ఎలక్కాయలా పడ్డాడు. ట్రంప్ అనేవాడు ఈ F1 వీసాలో ఉండే వాళ్ళందరినీ తవరేస్తున్నాడట. అక్కడి నుంచి వాళ్ళకి భవిష్యత్తు లేదట అని చెప్పి ఒక ఊహల్లోనూ ఒక రకమైనటువంటి ట్రాన్స్లోనూ పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా ఎక్కువ మంది నాకు పర్వర్ట్ అయిపోయి మా అబ్బాయి పరిస్థితి ఏంటండి ఇప్పుడు నేను అంటున్నాను ఏంటంటే, డోంట్ గెట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎటువంటి ఆందోళన చెందద్దు, పంపించండి.
కాకపోతే ఎక్కువ హోప్స్ వాళ్ళ మీద పెట్టుకోకండి. ఓకే. జనరల్గా ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు 2 రకాలు ఉంటారమ్మా. స్టూడెంట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు ఏంటంటే ఈ లోన్ తీసుకుని పంపించేవాళ్ళు ఒకళ్ళు. లోన్ అనేది ఎంత శాతం అయితేనే అక్కడ వీసా ఇస్తారు. లోన్ ఎట్లా తీస్తామని వాళ్ళు అడుగుతారు. ఆడ తర్వాత సెకండ్ వాళ్ళు ఏంటంటే మొత్తం అంతా క్యాష్ కట్టేసేసి పంపించేవాళ్ళు ఒకళ్ళు. ఈ 2 రకాలు ఉంటారమ్మా. లోన్ తోటి వెళ్ళిన వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వెళ్ళిన వాళ్ళు, నేను చాలామంది తెలంగాణలోను చాలామంది ఆంధ్రాలో చూస్తున్నానమ్మా. వాళ్ళు చిన్న చిన్న జాబ్స్ చేసినా సరే ఎంఎస్ పంపించేటప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ స్థాయి అయినా సరే సపోజ్ చూసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో చూపించుకుని పంపించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నాకు చూసిన వాళ్ళు. వాళ్ళు ఏంటంటే లోన్ రీపేమెంట్ కట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక భరోసా ఏంటంటే పిల్లవాడు అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఆ జాబ్ తోటి వీడు మమ్మల్ని లోన్ రీపేమెంట్ వాడే చేసేసుకుంటాడు, ఒక లేదా సేవింగ్స్ చేసుకుంటాడు. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్. ఎట్లా అంటే 20 hours a week అతను పని చేసుకోవచ్చు, కానీ బయట కాదు. 20 hours a week క్యాంపస్లోనే వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అండ్ అడ్మినిస్ట్రేషనే చూపిస్తుంది. మన యూనివర్సిటీస్ అంటే మన ఇక్కడ యూనివర్సిటీస్ లాగా ఏదో పేద యూనివర్సిటీస్ అయితే కావమ్మా అక్కడ. ఐఎమ్ వెరీ సారీ టు సే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ నేను పేదవని చెప్పట్లేదు, అక్కడతో కంపేర్ చేస్తే ఎకనామికల్గా తక్కువగా చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ యూనివర్సిటీస్ ఎట్లా ఉంటాయంటే అమ్మా విపరీతమైన ఫండ్స్ తోటి ఉంటాయి. మన ఇండియాలో ఎవరైనా తాతలు కానీ ముత్తాతలు కానీ ఏం చేస్తారు, వాళ్ళ ఆస్తులు మనవాళ్ళు దాస్తారు, అక్కడ మనవాళ్ళు దాయరు, యూనివర్సిటీస్కి ఇచ్చేస్తారు. నేను చదివిన యూనివర్సిటీకి ఇన్ని కోట్లు ఇచ్చేస్తున్నాను, ఇన్ని డాలర్స్ ఇచ్చేస్తారు. అట్లా యూనివర్సిటీస్ ఆర్ ఫిల్డ్ విత్ మనీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఆ షేర్ ఇస్తారు స్టూడెంట్స్కి. పోనీ నేను చదువుకుంటున్న పిల్లవాడు వాడికి ఏదైనా ఆదాయం ఉంటుందని అక్కడ ఉండేటువంటి జాబ్స్లో, అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీలో ఉండేటువంటి జాబ్స్ ఉంటుంది. ల్యాబ్స్ అసిస్టెంట్స్ కానీ అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ, హాస్పిటల్ అయితే నర్సింగ్ అసిస్టెంట్స్ కానీ, అటెండింగ్ అసిస్టెంట్స్ కానీ, ఈ అటెండెన్స్ ఇవన్నీ ఈ చిన్న జాబ్స్ ఏదైతే ఉన్నాయో 20 hours a week వాళ్ళు పని చేసుకోవచ్చు. 20 hours వాళ్ళకి దగ్గర పర్ అవర్కి వచ్చేసరికి $8 to $18 వాళ్ళకి ఇస్తారు. అంటే ఆ అమౌంట్ కనుక మంత్లీ క్యాల్కులేట్ చేసుకుంటే కనుక వాడు ఈజీగా ఇక్కడ ఉండేటువంటి లోన్ రీపే చేసేయచ్చు. ఫస్ట్ ఇయర్ రీపే చేసేస్తాడు అమ్మా, 6 monthsలో రీపే చేసేస్తాడు. మన ఇండియన్స్ కొంచెం పేరెంట్స్ చెప్పినట్టు తింటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు పాపం వాళ్ళు పెద్దగా అల్లర్లు చేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కువ శ్రద్ధగా చదువుకొని వాళ్ళు రీపే చేసేస్తారు. ఈ పేమెంట్స్ దాటి బయట ఇంకొక పని చేయడానికి అయితే వీలు లేదు. ఓకే. చదువుకుంటున్న యూనివర్సిటీస్లోనే వాళ్ళు చేయాలి. వాళ్ళు దాంట్లో సిపిటి, ఓపీటీ అని 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి అమ్మా. కరిక్యులర్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ అండ్ ఆప్షనల్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ అని 2 ఉంటాయి. సిపిటి అంటే ఏంటంటే వీళ్ళకి సబ్జెక్ట్ సంబంధించిన దాని మీదే వాడికి ఒక ప్రాజెక్ట్ ట్రైనింగ్ పంపిస్తారు, దాంట్లో కూడా పేమెంట్ ఇస్తారు. ఓపీటీ ఆప్షనల్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ దాంట్లో కూడా ఆ క్యాంపస్లో పనిచేసే విధానాన్ని ఇస్తారు. ఈ మెడిసిన్కి స్ట్రీమ్లో వెళ్ళేవాళ్ళు అండ్ ఆల్సో ఈ కంప్యూటర్స్ స్ట్రీమ్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో వెళ్ళేవాళ్ళు అక్కడ ఉండేటువంటి ల్యాబ్స్ మెయింటెనెన్స్కి ఖచ్చితంగా ఎంప్లాయ్ అవసరం. కాబట్టి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక గ్రేడ్ ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, ఆ యూనివర్సిటీలో కేవలం 20% లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఉంటారమ్మా. 80% అందరూ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ అని అంటారు కదా. నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ ఎవరు ఉంటారు మనకి, వాట్ వి కాల్ బయట ఎంప్లాయీస్ ఉంటారు. కానీ అక్కడ అట్లా ఉంటారమ్మా, ఈ స్టూడెంట్స్ తోటి చెప్పిస్తారు. స్టూడెంట్సే లెక్చర్ చేస్తారు లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్, ల్యాబ్ అసిస్టెంట్స్, ల్యాబ్లో ఉండేటువంటి వాళ్ళు లేదా ఈ ఆఫీస్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు స్టూడెంట్స్కే ఇస్తారు జాబ్స్ అని. ఆ డబ్బు ఏదో మీరే తీసుకోండి అని చెప్పేసి ఆ ఉదారత ఉంటుంది. ఆ ఓపీటీ ప్రోగ్రామ్, సిపిటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్ వరకు కన్ఫైన్ అయితే స్టూడెంట్ అక్కడ 2 years చదివిన తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ ఇంకో 2 years ఉండొచ్చు. అక్కడ ఆ 2 years మీరు జాబ్ సంపాదించుకోవచ్చు. యువర్ లైఫ్ విల్ బి ఇన్ ది సెటిల్ మూడ్, మీకే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే F1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు అక్కడ ఓపీటీకి సెలెక్ట్ అవ్వకపోతే, ఓపీటీ అందరికీ వస్తాయా అంటే వీడి పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది అండ్ సెలెక్టింగ్ ఆఫ్ యూనివర్సిటీ బట్టి ఉంటుంది. అన్ని యూనివర్సిటీస్ నేను చెప్పినట్టు ఉండవు.
దాంట్లో టాప్ గ్రేడ్లో ఉండేటువంటి యూనివర్సిటీస్కి ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే. లేదంటే కనుక ఓపీటీ రాక సిపిటీ రాక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాకపోతే ఏం చేయాలి, పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు ఎటు పంపించింది ఏంటి, పిల్లోని అక్కడ ఎడ్యుకేషన్లో వర్క్ చేసేసి నువ్వు సంపాదించి ఇచ్చేస్తాడని కాదు. 2 years నువ్వు అండ్ పోషించడానికి నువ్వు రెడీ అయ్యి వీసా వాళ్ళకి చెప్పి నువ్వు పంపించావు పిల్లవాడిని. అక్కడ చెప్పేటప్పుడు అమ్మ వీసా ఆఫీసర్స్ చెప్పేటప్పుడు మీ పిల్లోడిని అడుగుతారు, నువ్వు ఎట్లాగా ఈ అప్పు తీరుస్తావు అంటే మా కాలేజీలో ఉన్న ఓపీటీలో నేను తీరుస్తానంటే రిజెక్ట్ అని వేస్తాడు, స్టాంప్ బోర్డు వేస్తాడు ముందుగానే. అందుకని మా నాన్నగారు కడతారండి, నాకు కొంచెం సోర్సెస్ ఉన్నాయి, నా సేవింగ్స్ ఉన్నాయని చెప్పాలి వాడు. దానికి కన్ఫైన్ అయ్యి దానికి ఎగ్నెస్ట్గా ఇప్పుడు మన టాపిక్ మాట్లాడుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే. అంటే నేను బయట ప్రోగ్రామ్ చేస్తానండి, క్యాంటీన్లోనూ అక్కడ ప్లేట్లు కడుగుతానండి, స్టేషన్స్లో నేను గ్యాస్ స్టేషన్స్లోకి వెళ్ళి పని చేస్తానండి, మాల్స్లోకి వెళ్ళి పని చేస్తానంటే నో అని చెప్తున్నాయి. ఆ జాబ్స్ అక్కడ లోకలైట్స్కి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒక లైన్లో చెప్తున్నాను, ఈ రకంగా ఇందాక చెప్పాను చూసారు, ఇంజనీర్ పుట్టాడు డాక్టర్ పుట్టాడు అనేది అమెరికాలో ఉండదు. అక్కడ వాడికి ఏది నచ్చితే ఆ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. నువ్వు ఒక ఆడ ఆర్టిస్ట్ అవ్వచ్చు, పెయింటర్ అవ్వచ్చు, లేకపోతే పొయెట్ అవ్వచ్చు, లేకపోతే ఒక రైటర్ అవ్వచ్చు. వీడికి ఈ సాఫ్ట్వేర్లో సంపాదించే డబ్బు రాదు కదా. వాడేం చేస్తాడు, 18 yearsకి బయట నెట్టేస్తారు. 18 years బయటకు వచ్చిన తర్వాత అడిగి జాబ్ చేయాలి కాబట్టి ఆ క్యాంటీన్లోను, ఆ హోటల్స్లోను, బేకరీలోను పని చేస్తాడు. వాడికి వీడిని కాంపిటేటర్ కింద పంపిస్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆల్రెడీ మేము ఉన్నాము, దాన్ని కూడా ఇండియన్స్ని తీసుకొచ్చి పెడతారా ఇక్కడ అని, దానికి రెవల్యూషన్ అక్కడ నడుస్తుంది. ట్రంప్ దానికి వ్యతిరేకం. ట్రంప్ అనే కాదమ్మా, ప్రీవియస్ నుంచి ఇది రెగ్యులేషన్ ఉంది. నా దగ్గర చాలా క్లయింట్స్ అయితే వస్తున్నారు, మా అబ్బాయి అండి అక్కడ ఏదో మాల్లో ఎక్కడో పనిచేసాడండి, దొరికిపోయాడండి, వాడిని డిపోర్ట్ చేశారండి. మా వాడు బేకరీలో పనిచేసిందండి అమ్మాయి, అక్కడి నుంచి డిపోర్ట్ చేశాడండి. ఇది చేయకూడదు, ఫస్ట్ నుంచి చేయకూడదు. కాకపోతే ఏంటంటే ఒక భయం వచ్చేసరికి అన్ని భయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఈ సిస్టమ్ అయితే ఉంది. బయట బేకరీస్లో వాటిల్లో పనిచేస్తే కనుక, ఈ ఓపీటీ సిపిటీ కాకుండా పనిచేస్తే కనుక, దొరికితే కనుక వాళ్ళు ఊరుకోరమ్మా. దొరకనంతసేపు వాళ్ళ గురించి నేనేం మాట్లాడను, వాళ్ళు చేస్తున్నారు, చాలామంది మేము చేస్తున్నాము మాకేం ప్రాబ్లం లేదు, వెరీ గుడ్, నేను దాని గురించి మాట్లాడను. కాలేజ్ యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చింది ఏం చేస్తా అంటే ఇట్స్ ఓకే. యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వకుండా యు ఆర్ అండర్ ద కస్టడీ ఆఫ్ దట్ యూనివర్సిటీ అమ్మా. ఆ యూనివర్సిటీ కస్టడీ దాటి నువ్వు ఏది చేసినా సరే తప్పే. ఓకే. సో ఇట్లా యూనివర్సిటీలో చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బయట ఏ జాబ్ చేసినా కానీ ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా, ఇక్కడ పేరెంట్స్కి భయపడుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఈ ప్రికాషన్స్ అనేవి జాగ్రత్తగా తీసుకుంటే సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.